సార్ గారు కాపు నేతల్ని నయానో భయానో బెదిరించి ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం, అలాగే నెంబర్ 1 న్యూస్ని కొన్ని చోట్ల ఆపేసే ప్రయత్నం జరుగుతోంది. అలాగే ఛానల్ని ఎలా నడుస్తుందో చూస్తామనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నట్లుగా కొంతమంది కాల్స్ చేస్తున్నారు. మనకి ఛానల్ రావడం లేదని కూడా మొన్న కాపు ఐక్యగర్జనలో లక్షల మంది మనకి చెప్పారు. మీతో చాలా మంది కలిసి మా ఏరియాలో ఛానల్ రావడం లేదు అని చెప్పారు. సో ఛానల్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎంఎస్ఓలు చాలా మంది సహకరిస్తున్నారు మనకి. అయితే అంటే కొంతమంది ఎక్కడైతే కొన్ని ఏరియాలో వాళ్ళకి కొద్దిగా అక్కడ కొన్ని కారణాల వలన రావట్లేదన్నారు. ఇప్పుడు చాలా మంది ఉదయానికి ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు అడిగిన తర్వాత పెట్టాల్సిందే. వాళ్ళు ఏమన్నారంటే మా ఛానల్ రాకపోతే ఏ ఛానల్ రాకూడదని అన్నారు. వాళ్ళు నేనేమన్నారంటే కాదయ్యా, మీకు ఈ ఛానల్ రావాలని మీ ఎంఎస్ఓని కోరండి అంటే వాళ్ళు ఒకటే అన్నారు, వీళ్ళ డబ్బులు కావాలని మీ అందరం వేసుకుని ఇస్తామండి అని. వాళ్ళ ఉదయాన్నించి నాకు సంతోషం ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు వేసుకొని తలాకు 1000 రూపాయలు వేసుకుని అక్కడ ఛానల్ పెట్టించుకున్నారంట. ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఫోన్ చేశారు. 4 చోట్ల ఛానల్ రాకపోతే వాళ్ళే ఎంఎస్ఓలకి ఏదో క్యారింగ్ ఫీజు ఉంటుంది, వాళ్ళకి వీళ్ళే కలిసి తలా కొంత తీసుకుని వాళ్ళే కట్టుకొని 4 చోట్ల పెట్టించుకుందామని సంతోషం. నేను మొట్టమొదటి చెప్పా, ఇది లాభాపేక్ష కోసం పెట్టలేదు, సామాన్యుల కోసం పెట్టాను. కాకపోతే నన్ను నమ్ముకుని ఉన్న ఇంతమంది ఎంప్లాయీస్ కోసం నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి అందరిలాగా నేను ప్రవర్తించట్లా. నేను ఉన్నదన్నట్టుగా మాట్లాడేవాడికి కష్టాలు ఉంటాయంట. చాలామంది చెప్పారు నీ మనస్తత్వానికి ఎట్లాగయ్యా అని. అయితే నేను మొండిగా దిగా. కాబట్టి ఈరోజు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. నన్ను ఒకటే చెప్పారు, అన్నా మేము ఇంతమంది ఉన్నాం, రోజు ఒక టీ తాగలేదని చెప్పేసి మేము ఈ డబ్బులు ఒక చోట వేస్తాం, ఇది మీకు పంపిస్తామన్నా, మీరు ఛానల్ నడపండి అన్నారు. ఎంత సంతోషం వేసిందంటే ఇది విజయంగా భావించా, చాలా గర్వంగా ఫీల్ అయ్యా. నేను ఉన్నా లేకపోయినా మీది ఛానల్ అని అన్నప్పుడు ఒకటే అన్నారు వాళ్ళు, అన్నా మేము రోజు ఒక టీ తాగలేదని ఒక 5 రూపాయలు డబ్బులు వేస్తాం, 1 కోటి మంది ఉన్నాం, 5 కోట్లు అవుతాయి. పేపర్ కూడా పెట్టాలన్నారు, మీరు ఛానల్ కాదు మీరు పేపర్ కూడా పెట్టాలన్నారు. కాబట్టి ఇన్ని కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఏదైనా పెడతాం. ఆ ధైర్యం నాకుంది. మన స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నారు వీళ్ళేం పెడతారా ఛానల్ అనుకున్నారు, బెదిరించారు, భయపెట్టారు. ఎస్, ధైర్యంగా ఉండి పెట్టా. నేను అనుకున్నది ఎవరు కూడా నేను ఎప్పుడు కూడా నేను ఫెయిల్ అవ్వను నా జీవితంలో. స్కూటర్ ఉంటే చాలా నాకు అనుకున్నా, అలాంటిది ఈరోజు దేవుడు నాకు ఇన్నిచ్చాడు. కాబట్టి ఈ ప్రజలు దీన్ని నడిపిస్తారు. అందరికంటే మెరుగ్గా నన్ను నమ్ముకొని కష్టంలో ఉన్నప్పుడు పనిచేసిన స్టాఫ్ అందరూ కూడా ఊహించిన విధంగా నేను ఈ ఛానల్లో పనిచేస్తాను అని గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేస్తానని నమ్మకం నాకుంది. షూర్ సార్. నాగూర్ వలి కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. నాగూర్ వలి గారు. హలో, చెప్పండి నాగూర్ వలి గారు. సార్ నమస్తే సార్, నేను హైదరాబాద్ కోటపల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి నాగూర్ వలి. ఇవాళ మీ టోటల్ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్, టీవీలో అలాగే పేపర్లో చూస్తున్నాను. ఓకే, యాక్చువల్ గా మీరు ఒక సామాన్యుల తరఫున మీరు చేస్తున్నటువంటి ఉద్యమం కానీ సపోర్ట్ కానీ చాలా అభినందనీయం సార్. థ్యాంక్ యూ. మాది యాక్చువల్ బేసికలీ విజయవాడ. ఓకే, నేను చిన్నప్పుడు వంగూరు మోహన్రంగా గారిని చూశాను నేను. ఆయన కూడా ఆ టైంలో ఒక్క కాపు కులానికని కాకుండా చాలా మంది పేదవాళ్ళ కోసం పోరాటం చేశాడు, నేను చూశాను. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు సామాజికంగా ఈ యొక్క కాపుల్ని బీచ్లో చేర్చడం అనేది చాలా అభినందనీయం, చాలా అవసరం కూడా. ఎందుకనంటే నాకు కాపు మిత్రున్నారు, పాపం వాళ్ళ పిల్లలు ఈ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ ఇష్యూలో రీసెంట్ కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి వాళ్ళు మిస్ అవుతున్నారు. సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. బీసీలో నేను మైనార్టీ బీసీ సార్, మాకు బీసీఈ ఇచ్చినట్టుగా మీకు కూడా బీసీఎఫ్ లేకపోతే కేనో అలాంటిది ఒకటి ఇచ్చేసి బీసీలో చేర్చడం అనేది సమంజసమైనటువంటి విషయం చెప్పేసి. థ్యాంక్ యూ నాగూర్ వలి గారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు పక్క కులాల వాళ్ళు గుర్తిస్తున్నారు. నేను గుడివాడలో ఒక మైనారిటీ సోదరుడు వచ్చాడు, ఆయన 4 బస్సులు పెట్టాడు. నువ్వెందుకు పెడుతున్నావయ్యా అన్నాను. నేను రంగ గారి అభిమాని అండి, మీరు ఆయనలాగా మీరు అందరి గురించి ఆలోచిస్తాను, మీ ఛానల్ చూస్తున్నాను, నా బాధ్యతగా నేను 4 బస్సులు పెడుతున్నానండి అని లేని వాళ్ళందరికీ పేదల నుంచి పంపించాయంట. అట్లాగే అనంతపురం జిల్లాలో మరొక మీ కులానికి సంబంధించిన ఒక తెగ సంబంధించిన వ్యక్తి పరిటాల రవి గారికి కుడిభుజంగా ఉన్న చమన్ గారు కూడా నేను ఆయన గురించి విన్నాను, కానీ నేను చూస్తే ఆయన పరిటాల రవి ఏమంటున్నా అంటే పెద్ద రౌడీనో పెద్ద ఫ్యాక్షనిస్ట్, మనకెందుకు లేరా బాబు ఆయనతో అన్న. ఆయన మమ్మల్ని పిలిచి స్వాగతం వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండి అనంతపురంలో గెస్ట్ హౌస్ లో మమ్మల్ని పిలిచి భోజనం పెట్టి
సార్. మా వాళ్ళు అన్నారు ఇదేం కూడా తెలుగుదేశం ఆయన కదా మనం వేసేస్తాడు జాగ్రత్త అన్నారు. నేననుకున్నాను ఎందుకు మనం అందరు పోతే పోయాం పదనని చెప్పి వెళ్ళాం. ఆయన ఎంత సౌమ్యుడు అంటే నేను ఆశ్చర్యపోయాను. అరే అంటే ఇట్లా మంచి పనులు చేసే వాళ్ళందరికీ ఒక రౌడీయో ఒక ఫ్యాక్షనిస్టో ఒక ఉగ్రవాదో తీవ్రవాదో ముద్రేస్తారో అనిపించింది నాకు. జస్ట్ ముద్రేస్తారు సార్. మీ చెమల గారు పిలిచి నేను చూసిన తర్వాత ఈయన నా చెమల అంటే అనుకున్నా. పిలిచి కూర్చోబెట్టి అన్నా మీరు చేస్తున్న ఉద్యమం చాలా బాగుంది, అవును సార్. పాపం ఇక్కడ బలిజ చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నా, అవును సార్. ఇది మీరు కరెక్ట్, నాకు మిమ్మల్ని చూస్తున్న పరిటాల రవి గారు గుర్తొస్తున్నాడు సార్. కాబట్టి నేను మీ సపోర్ట్గా ఉంటానని మన టీవీలో మద్దతు పలికాడు. అదే. ఆయన అభినందించాం. నేను చిన్నప్పటి నుంచి సార్ మీరు ఆఫ్టర్ రంగా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కాపుల కోసం రంగాలంటే లీడర్ వచ్చినప్పుడు ఈ యొక్క కాపు సమాజానికి న్యాయం జరిగితేని అనుకునేవాడిని సార్. చాలా 30 years తర్వాత మీరు వచ్చేసి ఆ ప్లేస్ భర్తీ చేస్తున్నారు చేయబోతున్నారు అని చెప్పేసి చెయ్యాలని చెప్పి నేను మీకు ఈ యొక్క అభినందనలు తెలుపుతున్నాను. అయ్యో నేను ఆయనంత పెద్దవాడిని కాదు, నేను ఆయన దాంట్లో నేను ఒక 1% కూడా లేను. కాకపోతే నేను వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటున్నా. వీళ్ళు ఎందుకు పేదల కోసం పనిచేస్తారనే నా కాన్సెప్ట్ కూడా అదే పెట్టా, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సో సామాన్యుల కోసమే పనిచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగూర్వలి గారు. నాగూర్వలి గారు థ్యాంక్ యూ సో మచ్. నాగూర్వలి గారు చెప్తున్నట్లుగా వివిధ సామాజిక వర్గాల నుంచి ఈ కాపులకు సపోర్ట్ ఉంది, కాపులు దశాబ్దాలుగా అణగదొక్కబడి ఉన్నారు, అన్యాయానికి గురవుతూ ఉన్నారని చెప్పేసి. సో కొంతమందితో కొన్ని రకాల ప్రకటనలు